హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బఫన్ బాయ్స్ ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటంటే అలా చిన్నగా మనం రూమ్ టూర్ చేద్దాం. రూమ్ టూర్ అంటే మీరు పెద్దగా ఎక్స్పెక్ట్ చేసుకోకండి, ఇందులో అంత ఏం ఉండదు. మేము యాక్చువల్గా 2 BHKలో ఉంటున్నాం. 2 BHK అంటే మొత్తం 5 ఫ్రెండ్స్ ఉంటున్నాం అనమాట కలిపి. మేము కాలేజ్ నుంచి అలాగా ఎవరైతే బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారో అందరం కలిసి ఉంటున్నాం ఒక రూమ్లోనే. సో అలా మన రూమ్లో మనం చేసే పనులు ఏంటంటే అలా చూద్దాం. లెట్స్ కమ్. ఇలా ఒకసారి దగ్గర క్యామ్ తీసుకురా, ఒకసారి రూమ్ నెంబర్ చూపించా. రూమ్ నెంబర్ 13. తెలుసు కదా రూమ్ నెంబర్ 13 అంటే ఎలా ఉంటుంది. ఇట్స్ అ స్కేరీ రూమ్. అలానే ఇలా లోపల ఏదైతే మేము స్కేరీ చేసే పనులు ఉంటాయో చూద్దాం రండి. సో ఫస్ట్ వచ్చేసి ఏంటంటే యాక్చువల్గా ఇది మేము చెప్పాను కదా 2 BHK అని. ఈ 2 BHK కానీ మేము దీన్ని ఎలా యూజ్ చేస్తున్నామంటే ఇది యాక్చువల్గా ఇదైతే హాల్, కానీ దీన్ని హాల్ లాగా అయితే మేము యూజ్ చేయకుండా కిందకి చూపించు ఒకసారి. చూసారా హాల్ని ఎంత నీట్గా మేము షూ అండ్ లైక్ ఏంటంటే చెప్పులతో ఎంత బాగా డెకరేట్ చేసుకున్నాము. ఇలా ఎవడో కూడా వాడనమాట హాల్ని, బట్ మేము వాడతాం అనమాట. అందుకే మేము బఫన్ బాయ్స్ అయ్యామన్నమాట. సో చూసుకుంటే ఇక్కడ ఏంటంటే మా వాళ్ళు ఇప్పుడిప్పుడే స్నానాలు చేసినట్టున్నారు. మొత్తం ఏంటంటే ఎక్కడ పడితే అక్కడే తవ్వాల్సిన ఆరబెట్టున్నాయి. సో ఇది వచ్చేసి ఏంటంటే ఓవరాల్గా మాకు వచ్చి హాల్ అనమాట. దీన్ని ఎప్పుడు మేము అంతగా ఎప్పుడు యూజ్ చేయము. ఓన్లీ టవల్స్కీలు కానీ లైక్ ఇలాంటి చెప్పులు కానీ ఇలా పెట్టుకోవడానికి దీన్ని యూజ్ చేస్తుంటాం. సో ఇంతే, ఇది హాల్ వరకు వస్తే ఇంతే అనమాట బేసిక్. సో మెయిన్గా ఒకటి మీద చూపించాలి మీకు, ఎందుకంటే ఇది వన్ ఆఫ్ మై ఫేవరెట్ అనమాట. సో అదేంటంటే ఒకసారి దగ్గర సో పూజ కదనమాట. సో ప్రతిరోజు నేను ఏంటంటే మార్నింగ్ 6:30, 7 లేచి ఇలా దీపం పెట్టి, ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయింది అనమాట. అంటే నేను చూడడానికి కొంచెం ఎదలా కనిపించినా సరే నా ఎదలో ఇలా కనిపించడంలో కూడా కొన్ని మంచి క్వాలిటీస్ అన్నీ ఉన్నాయి. ఆ మంచి క్వాలిటీలో ఒకటి ఏంటంటే ఇలా పూజ అనమాట. ప్రతిరోజు మార్నింగ్ పూజ చేయడం అనేది బాగా నాకు అలవాటు అయిపోయింది. సో ఇలా నేను దీనికి మాత్రం ఈ మొత్తం ప్లేస్ మొత్తానికి నేనే ఉంటాను అనమాట. మా ఫ్రెండ్స్ ప్రతి శుక్రవారం కానీ అలా అయితే దండం పెట్టుకుంటారు. మిగతా రోజులన్నీ ఎవడో పట్టించుకోడు, దేవుడు కదని అంత ఎదవాలన్నమాట మా వాళ్ళు. బట్ జోక్స్ అపార్ట్, అందరూ వచ్చి నేను దీపం పెట్టిన తర్వాత అందరూ వచ్చి దండం పెట్టుకొని ఎవరి పనులు వెళ్ళిపోతారనమాట. సో ఇది వచ్చేసి ఓవరాల్గా ఏంటంటే మన దేవుడి సెటప్ అనమాట. బట్ ఇంకొక మీకు స్కేరీ అని చెప్పాను చూడండి, రూమ్ నెంబర్ 13 ఎందుకు స్కేరీ అని అన్నానో ఇప్పుడు మీకు కనిపిస్తుంది ఎందుకో. ఒకసారి టిప్పు చూసారా, ఇక్కడ ఎంత లగేజ్ ఉంది చూసారా. ఇది ఎలా ఉందంటే లగేజ్ లైక్ ఎక్కడెక్కడ ఉంటాయి కదా చెత్త కుప్పలు ఉంటాయి చూడండి, ఆ చెత్త కుప్పలో ఎంత కనిపిస్తుంది చూడండి, సేమ్ అలా ఉందన్నమాట. మేము యాక్చువల్గా ఉండేది 5 కానీ లగేజ్ చూస్తే మాత్రం ఏదో ఒక 20 మందితో ఉన్నట్టు ఉంటుంది అనమాట. రూమ్ ఓనర్ కానీ వచ్చాడు అనుకో ఏమనుకుంటుంది తెలుసా, మీకు ఉన్న మంది 5 మందే కదా, ఇంత లగేజ్ ఉంది, ఎంతమంది ఎలా ఉంటున్నారని అడుగుతారు అనమాట. సో అంతే, మరి ఏం చేస్తాం, మన మెయింటెనెన్స్ అలా అయిపోయింది, మరి అలవాటు అయిపోయింది కదా మనకి మెయింటెనెన్స్. సో పుట్టాం తినడమే కదా. సో మన కిచెన్కి వచ్చేసాం. మా కిచెన్ వచ్చేసి ఏంటంటే ఇది ఎట్లా ఏంటంటే మేము బేసికల్గా ఏం చేస్తుంటామంటే రైస్ మేము పెట్టుకుంటాం, కర్రీస్ అనేది ఎవడో ఒక ఫ్రెండ్ తెచ్చేస్తాడు. సో అలా మీరు చూసినట్లయితే కర్రీస్ కూడా ఆల్రెడీ తెచ్చేస్తారు ఆల్రెడీ. ఇది వచ్చేసి ఏంటంటే ఎలక్ట్రిక్ స్టవ్ అనమాట. లైక్ ఏంటంటే ఓన్లీ ఇక్కడ రైస్ పెట్టుకుంటాం. ఇది వచ్చేసి ఏంటంటే ఇండక్షన్ స్టవ్, లైక్ ఆమ్లెట్లు కానీ నేనైతే తిన్నాను. బేసికల్గా నేను వెజిటేరియన్, ప్యూర్ వెజిటేరియన్. మా ఫ్రెండ్స్ కానీ వాళ్ళకి ఎప్పుడైనా కావాలనుకుంటే వాళ్ళు తింటుంటారు అనమాట. ఇందులో లైక్ ఇప్పి కానీ ఈవెన్ కర్రీస్ ఎప్పుడైనా ఇన్ కేస్ ఒకవేళ మనకి టైం ఉంది చేసుకుందామంటే ఆ టైంలో ఇందులో కర్రీస్ ఏమైనా చేసుకుంటారు అనమాట. ఇవన్నీ మీకు తెలిసిందే, ఎందుకంటే బేసికల్గా నీడ్ ఇవన్నీ మనం చెప్పనవసరం లేదు. బట్ వాటర్ ట్యాంక్ ఇవన్నీ సింపుల్ అనమాట. మాకు సింపుల్ చిన్న కిచెన్ అనమాట ఇది. మనకి అంత అవసరం లేదు కూడా కిచెన్లో. బేసికల్గా ఈరోజు మేము వీడియో చేస్తున్నాం కాబట్టి ఇక్కడ పెట్టాం, లేవంటే ఇవన్నీ అక్కడ మెయిన్ రూమ్, మా బెడ్రూమ్ ఏదైతే ఉందో అందులో ఉంటాయి అన్నీ. ఈరోజు వీడియో చేసాం కాబట్టి కొంచెం నీట్గా ఉండాలి కదా. లైక్ మా పేరెంట్స్ చూస్తారు, లైక్ ఎవరైతే మేము రూమ్ ఉంటున్నామో వాళ్ళందరూ పేరెంట్స్ చూస్తారు కదా, అందుకోసమే చిన్నగా ఇది సెటప్ చేసాం అనమాట. సో ఓవరాల్గా ఇది వచ్చేసి కిచెన్ టూర్ అనమాట. సో ఇంకా మనం యాక్చువల్గా నేను చెప్పాను కదా 2 BHKలో ఇది వచ్చేసి ఏంటంటే వన్ బెడ్రూమ్ అనమాట. ఇంకోటి ఏంటంటే మాస్టర్ బెడ్రూమ్ అక్కడ ఉంది. మేము రోజులో 24 గంటలు ఉంటే మొత్తం మోస్ట్లీ ఇక్కడే స్పెండ్ చేసి ఏ రూమ్ ఉందంటే ఇదే రూమ్ అనమాట. సో ఈ రూమ్ మాత్రం నేను చాలా నీట్గా చూసుకుంటాం, ఎందుకంటే మేము నీట్గా క్లీన్గా ఉంటేనే కదా మనకు కూడా కొంచెం సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది. సో ఇది చూసినట్లయితే మా రూమ్ మేనేజర్ ఉన్నాడు అనమాట, బంగారి అని. సో వాడి అనమాట ఇది కలెక్షన్ అనమాట. వెళ్ళాడు ఇక్కడ చూడండి, సీతాకోకల చీరలు ఎగిరిపోతున్నాయి, ఎటుబడి తట్టే ఎగిరిపోతున్నాయి. ఈ డెకరేషన్ అంతా ఆడే చూసుకున్నాడు అనమాట. మేము అన్న వేరే లైక్ ఏంటంటే ఈ ఫోటోలు పెట్టుకున్నారా హీరోలు కానీ ఎవరైనా పెట్టుకుంటే అలా బాగోదువా, ఇలా నీట్గా చేస్తానని చెప్పేసి ఏదో ఎగరేస్తాడు అనమాట సీతాకోక సిలికల్లాగా. అయితే ఏంటంటే బెడ్స్ అనమాట మా 5గురికి. సో అదే అనమాట ఈ రూమ్ ఇది. ఈ ల్యాప్టాప్లు దేనికోసం వచ్చామంటే ఇక్కడ బిల్డప్ కోసం పెట్టాం అనమాట. ఈ ల్యాప్టాప్స్ అన్నీ ఇక్కడ ఏం చదివి పొడిచేయట్లేదు. ముందు మాను ఎలా కనిపిస్తున్నాను, బాగానే కనిపిస్తున్నాను. జోక్స్ అపార్ట్. సో ఇది వచ్చేసి నా స్టడీ చైర్.
లైక్ ఏదైనా వీడియోస్ కానీ ఏమైనా ఎడిట్ చేసుకుందామన్నా సరే బాగుంటుంది. కొంచెం ఏంటంటే మనం టైం స్పెండ్ చేయడానికి, చదువుకోవడానికి కానీ దేనికైనా బాగానే ఉంటుంది. సో ఈరోజు కొంచెం నీట్గా చేసి పెట్టాం. ఇంత నీట్గా అయితే ఉండదులేండి. వీళ్ళు చూసారా, వీళ్ళే మా బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట. ఇక్కడ ఒక్కడ మిస్ అవుతున్నాడు వీడు, వరహలగాడు. మిగతా వాళ్ళందరూ ఇక్కడే ఉన్నాం. సో ఏంటంటే ఇది ఒక మెమొరబుల్గా మాకు ఇష్టం, మా ఫేవరెట్ ఫోటో అనమాట ఇది. ఇందులో నేను లేను, ఎందుకంటే ఫోటో తీసింది నేను కాబట్టి నేను లేను అందులో. వీళ్ళనమాట మా బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట. బట్ ఆల్వేస్ మేము మిస్ అయ్యేది ఎవడంటే ఈయన అనమాట. ఈయన్ని బాగా జూమ్ చేయరండి. మా కష్టాల్లో తోడు మాత్రం ఖచ్చితంగా ఉంటాడు వీడు. మరి 500 కొట్టారంటే 10 రూపాయలు కొట్టే రకం అనమాట వీడు. సో వీ జస్ట్ మిస్సింగ్ హిమ్. హౌ టు టాక్ టు ఎనీవన్. ఇది యాక్చువల్లీ మేము కొన్న బుక్, నిజంగా చెప్తున్నా మాకు ఎప్పుడు ఉపయోగపడలేదు. ఫస్ట్ టైం చెప్తాను, ఈరోజు ఉపయోగపడింది. ఎందుకంటే మీతో మాట్లాడుతున్నాను కదా వీడియోలో, సో దానికోసం ఉపయోగపడింది అనమాట. బట్ బెస్ట్ బుక్ అనమాట ఇక్కడ చెప్తాను అంతే. ఎప్పుడో ఓల్డ్ కదా, కొంచెం మంచి స్మెల్ పడుతుంది. ఇది చూడండి, #అసమర్థుడు. ఇదేం మీరు కానీ చదివితే అసమర్థుడి నుంచి సమర్థుడిగా మారిపోతారనమాట అని ఆడు చెప్పాడు. బుక్ ఎవడైతే అమ్ముతాడు ఆడు. కానీ ఇప్పటివరకు మేము ఎప్పుడు చదవలేదు, ఇప్పుడు కూడా అసమర్థుడిలానే ఉన్నాం. ఇది పెట్టేసుకుంటే మరి ఏంట్రా ఎవడెట్టాడు రే, సీతాకోకలు తిరిగి ఎక్కడో అక్కడే ఎగిరిపోతున్నాయి. అమ్మ, ఐరన్ బాక్స్, పవర్ బ్యాంక్, ఇవన్నీ తెలిసినాయి నార్మల్గా ఎవడైతే బేసిక్స్ థింగ్స్ అనమాట. ఇవన్నీ చూసుకున్నట్లే మన స్టఫ్ అనమాట. ఈయన లాఫింగ్ బుద్ధ అనమాట. మా వాళ్ళు చిల్లర కూడా ఇట్టారు 5 రూపాయలు అంటే 5 రూపాయలు ఇట్టి 5,000 దొబ్బుతాం అనుకుంటారు అత్తయ్య కథలు. కానీ ఈయన సో మార్నింగ్ మేము లేచిన వెంటనే ఈ ఫోటో చూస్తాం అనమాట. కొంచెం ఎందుకంటే ఆ రోజు మంచి జరిగిద్దని, ఏమైనా కొంచెం అవుతాయేమని. సో ఫ్యాన్ మేము మొన్న తీసుకున్నాం. యాక్చువల్లీ ఏసీ పెట్టేద్దాం అనుకున్నాం, కానీ మా వాళ్ళు ఏమంటున్నారంటే ఇప్పుడు ఎలానో వింటర్ వచ్చేస్తుంది కదా, మరి ఎందుకులో ఏసీ అవసరం లేదని సార్. సో ఇంకా ఆగిపోయాను అనమాట. ఇంకా రూమ్ తీసుకోవాల్సింది ఏంటంటే రిఫ్రిజిరేటర్ ఒకటి, వాషింగ్ మెషిన్ ఒకటి, నెక్స్ట్ సమ్మర్కి ఏసీ తీసుకుందాం. సో ప్రెసెంట్ అయితే ఇది అనమాట. మేము యాక్చువల్లీ ఇక్కడ ఉండిపోదాం అనుకుంటున్నాం. నిన్నే కొన్నాం, వీడియోలో రాదులే కానీ స్మెల్ మాత్రం చాలా బాగుంది. ఇది క్యాబ్స్, మా మిర్రర్ చూడండి, మా వాళ్ళు మా టెక్నీషియన్స్ ఎంత బాగా దీన్ని డిజైన్ చేశారు. దీన్ని చాలా బాగా నీట్గా పెట్టేసుకున్నారు మా వాళ్ళు. ఏంటంటే మా ఫ్రెండ్స్తో ఉన్నందుకు చాలా హ్యాపీగా ఉంది. మేమైతే రోజు అలానే షేర్ చేసుకుంటాం, లైక్ ఫన్నీ థింగ్స్ అన్ని. ఎక్కడ ఎలా అయితే కాలేజీలో ఉన్నాం సేమ్ ఇప్పుడు కూడా సేమ్ అదే అనమాట. బట్ థింగ్ ఏంటంటే అక్కడ కాలేజీలో ఉండే వాళ్ళని ఇక్కడ బయట ఉన్నాం, అంతే తేడా. మిగతాది ఏంటంటే చేసిన రచ్చ కూడా ఇక్కడే చేస్తాం అనమాట. మా వాళ్ళకి ఎవరికి తాగుడు అలవాట్లేదు, నమ్మితే నమ్మండి, నమ్మకపోతే మానేయండి, అదనమాట సంగతి. సో ఇది వచ్చేసి ఓవరాల్ టూర్ అనమాట. ఓవరాల్గా రూమ్ టూర్ వచ్చేసి రీసెంట్గానే మేము ఏంటంటే మాకు యాక్చువల్లీ ఇంతకుముందు ఒక యూట్యూబ్ ఛానల్ ఉండే, అది యూట్యూబ్ సమ్ టెక్నికల్ రీజన్స్ వల్ల అది మాకు బ్లాక్ అయింది. సో మళ్ళీ రీసెంట్గా వచ్చాం బఫూన్ బాయ్స్ అని. సో ఐ హోప్ మీరు ఖచ్చితంగా మీ సపోర్ట్ మాకు ఉంటుందని అనుకుంటున్నాం. సో థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్.